మన వాయిదాల వీరుడు మన జగనన్న. ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే దారి వరకు ప్రతి ఒక్కళ్ళు పలు ప్రాంతాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారైనా చూడాలి అన్న సంకల్పంతో వచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ కేసు మా గురుగారు సెంటిమెంట్. ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు. అన్న కోర్టుకు పోయేటప్పుడు కర్నూలు కడప దగ్గర నుంచి కొంతమంది జనాలని రమ్మంటాము. అదే విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూడా కొంతమందిని రమ్మంటాము. అంటే అక్కడికి వచ్చి జై జగన్ అని ఒకసారి అనండి, ఒకసారి జోహార్ వైఎస్ఆర్ అనండి, మళ్ళీ లాస్ట్ లో సీఎం సీఎం అనండి అని చెప్పి కూడా కొన్ని నినాదాలు అయితే మన వాళ్ళు తీసుకునేట్టు తెలుసా ఉన్నది. అంటే మాకు లేక మీకు ఎక్కువైపోయా. అలా ఎందుకు డబ్బులు ఇచ్చేస్తారా కనబడినోడు గలను? మా రాజకీయం అంతే. ఇక కారణ జన్ముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వారిని ఒక్కసారైనా చూడాలి అని చెప్పేసి రిటైర్డ్ అయిన పర్సన్స్ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకి రోడ్ల మీద కనిపిస్తున్నాయి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు జగన్ చేరుకున్నారు. చెప్పాను నువ్వు అట్లా ఒకరో కొత్త నేను ఏమో పైన వచ్చి కూర్చొని ఒళ్ళా. కాసేపట్లో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ శ్రేణులు హంగామా సృష్టిస్తున్నాయి. జగన్ వ్యక్తిగతంగా తమ ముందుకు రావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ హాజరు కాక తప్పడలేదు. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. భద్రతాపరమైన సమస్యలను సాకు చూపించి భవిష్యత్తులో కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకే అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది చాలా హుషారున్నది. ఇది కట్టుకొడుతుంది, నాకే కట్టుకొడుతుంది. వైసీపీ శ్రేణుల ద్వారా ఎయిర్పోర్ట్ వద్ద మరీ ముఖ్యంగా కోర్టు వద్ద హంగామా సృష్టించాలి అని ఎత్తుగడ వేసినట్లు చెప్తున్నారు. బెండకాయలు తిన్న ప్రేమతో ఆలోచించిన ప్లాన్ రా. ఓ సినిమాలో పాట ఉంటుంది, అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదేవడ్రా నా ఇష్టం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదేవడ్రా నా ఇష్టం. దీంట్లో మరొక డైలాగ్ కూడా జరుద్దాం. రప్ప రప్ప నరికేసినా ప్రశ్నించేదేవడ్రా నా ఇష్టం. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు లేడు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. నాకు కోర్టు టైం ఇచ్చేదేంటి, నాకు న్యాయమూర్తి టైం ఇచ్చేదేంటి, నేనే కోర్టుకు టైం ఇస్తా ఉన్నా, నేనే న్యాయమూర్తి టైం ఇస్తా ఉన్నా. ఫస్ట్ టైం ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నేను 1 గంట టైం ఇచ్చినాను కోర్టుకు అన్నటువంటి మొగోడు ఎవడైనా ఉన్నాడా? అందుకే మన అన్నను పులివెందుల పులి అంటారు. ఎన్ని దినాలైందే నేను చూసి, నువ్వు లేక ఇన్నాళ్ళు ఏడిచినా ఒక్కసారి నేను చూడంగానే దిల్ ఖుష్ అయింది. ఆయనకి మీకు అందరికీ తెలుసు, వ్యవస్థల పట్ల ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పట్ల ఏ మాత్రం గౌరవం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్క కేసులో పెట్టి అదంతా ఒక ఎత్తు అయితే ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం, అంటే హడావుడి, మనకి ఎక్కడికి వెళ్ళా సరే హడావుడి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు అంటే తెలుసు కదా ఎక్కడ ఏం జరుగుతుందో, సింగేలాగా ఎవరి మీద కారెక్కిస్తారు. రోజున హాజరైంది దేనికంటే ఇటీవల లండన్ వెళ్లారు. లండన్ వెళ్తూ వెళ్తూ కోర్టు షరతులు విధించింది. సరే లండన్ వెళ్ళడానికి మేము పర్మిషన్ ఇస్తా ఉన్నాం, సిబిఐ అభ్యంతరం చెబుతున్నప్పటి నుంచి రాగానే ఒకసారి వ్యక్తిగతంగా హాజరు కావాలి కోర్టుకని బెయిల్ షరతుల్లో పెట్టి బెయిల్ ఇచ్చింది. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కోర్టుకి తమ నాయకుడు వచ్చినప్పుడు కొంతమంది వెళ్తారు, స్వాగతం చెప్తారు. కానీ అక్కడ కూడా రప్పా రప్పా అని డైలాగులు, సీఎం సీఎం అని తెలంగాణలో అరుపులు, ఏమనాలి వీళ్ళని? ఓకే నో యూస్, వాడు విండండి. రప్పా రప్ప అంటే ఎవరు రప్పా రప్ప నాకు అర్థం కాలేదు. అంటే
సిబిఐ ఏదైతే విచారణ చేస్తూ ఉందో సిబిఐని రప్పరప్ప చేసేస్తారా, నరికేస్తారా? ఏంట్రా ఇది? లేదు, జడ్జి గారు పిలిచారు కదా, న్యాయమూర్తి గారు పిలిచారు కదా, మీరు హాజరు కావాలి. ఆ న్యాయమూర్తి గారిని రప్పరప్ప అంటారా? కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఆ న్యాయమూర్తి బెంచ్ కి సంబంధించిన క్లర్క్ జగన్మోహన్ రెడ్డి గారి చేత సంతకం పెట్టించేసి పంపించేశారు. న్యాయమూర్తి గారు ప్రశ్న అడిగింది లేదు, ఏమీ లేదు, ఆయన చెప్పింది కూడా ఏమీ లేదు. జస్ట్ హాజరయ్యారా, ఓకే అయ్యారు, సంతకం పెట్టండి, వెళ్ళిపోండి. అదే జరిగింది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.